నక్షత్రము యాకోబులో ఉదయించును. కనుక యాకోబు అనగా మరి మోసగాడు. యాకోబు అనగా మోసము, దగ. గనుక యొక్క యాకోబు జ్యేష్ఠత్వం కొరకు అన్నగారి దగ్గర మోసం చేశాడు. తల్లి చెప్పగా మరి ఆ యొక్క వస్త్రాలు ధరించుకొని యాకోబు వలె వేషం వేసుకుని ఆ యొక్క తండ్రిని మోసగించినట్లుగా చూస్తున్నాం. అలాగే తన సహోదరిని ఏశావును మోసగించాడు. అయితే దీవెన పొందడానికి మరి తండ్రి గారు అన్నారు, వేషం వేయాలా దీవెన పొందడానికి వేషం వేయక్కర్లా. కనుక నిజంగా యాకోబు గర్భంలో ఉండగానే దీవించబడినటువంటి వాడు. కనుక దీవింపబడినటువంటి వాడు యాకోబు అని తెలిసినప్పటికీ కూడా తల్లి అయినటువంటి రెబ్కా మరి మరలా మోసం చేసి దీవెన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి యాకోబులో మోసగాడైనటువంటి యాకోబు వంశంలో నుండి మరి క్రీస్తు ప్రభువారు రావచ్చా? నక్షత్రం అనగా యేసుక్రీస్తు వారు. కనుక మనం చూసినట్లయితే మరి తండ్రి గారు చెప్పినటువంటి వాక్య సందేశము 1945 సంవత్సరంలో చెప్పినటువంటి వాక్యము. మరి అయ్యగారు కూడా చెప్పినట్లు నాకు జ్ఞాపకం లేదు, కానీ మరి ఎవరైనా విని ఉంటారు. అయితే ఇది దేవదాస్ అయ్యగారు వ్రాసినటువంటి వర్తమానము. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే సూర్యుడు అన్ని ఖండముల వారికి మరి ఎలాగూ తన వేడిమిని వెలుగును ఇస్తూ వచ్చుచున్నాడో అలాగనే మనం చూస్తే మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. నీతి సూర్యుడు అన్ని కాలముల వారికి మరి అన్ని ఖండముల వారికి మరి తన వేడిమిని వెలుగును ఇస్తూ ఉన్నాడు. ఈ నీతి సూర్యునకు వేకువ చుక్క అని మరొక పేరు. కనుక ఇక్కడ యేసు ప్రభువారికి బిరుదులు మనం చూస్తూ ఉన్నాము ఈ వాక్య భాగంలో. మరి యేసు ప్రభువారికి ఎన్నో బిరుదులు ఉన్నవి, అందులో వేకువ చుక్క. కనుక ఇక్కడ తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకడగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. కనుక పేతురు గారు 2వ పత్రికలో రాస్తూ ఉన్నారు, 1వ అధ్యాయం 19వ వచనంలో. కనుక ఇక్కడ వాక్యం అన్నా అలాగే వేకువ చుక్క అన్న దీపమైనట్టు ఉన్నది అనగా యేసుక్రీస్తు వారే. కనుక చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. కనుక నక్షత్రాల గురించి దేవదాసాయి గారు చాలా మరి వ్రాసారు. కనుక మనం చూసినట్లయితే ఈ నక్షత్రమును మన పితామహులను అలాగే మనమును మరి చూస్తూ ఉన్నాము. ఈ నక్షత్రమును అలాగే నీతి సూర్యుడును మరి యేసు ప్రభు అయినట్లుగా మనం చూస్తున్నాము. కనుక వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యము దేవుడై ఉండెను, దేవుడు వెలుగై ఉండెను. కనుక యోహాను 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే మరి మలాకీ 3:2లో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కనుక ఆయన దహించేవాడు. దేని దహించేవాడు? పాపమును అపవిత్రతను దహించేవాడు. హిందువులు చెప్తూ ఉంటారు రుద్రుడు అనగా దహించేవాడు అని అంటారు. కానీ అసలు పేరు ఎవరికి సరిపోతుందంటే ఈ మలాకీలో రాసినట్లుగా కంసాలి అగ్ని వంటి వాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినట్లయితే యేసు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతున్నాడు. కనుక అగ్ని జ్వాలలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? నిర్గమాకాండములో పొద దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మోషే మరి పొదలో ఆ యొక్క అగ్ని జ్వాలలు రగులుతూ ఉన్నవి, కాలిపోతూ ఉన్నది. కానీ చెట్టు ఏంటి పచ్చగానే ఉన్నది. అసలు అవి ఎంతేంటో చూద్దామని ఆ యొక్క మరి మోషే దగ్గరకు వెళ్ళాడట. ఒకందుకు వెళితే దేవుడు ఒకందుకు పిలిచాడు. కనుక పద దగ్గరే అన్నాడట పదాని, ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళు, నా జనాంగమైనటువంటి ఇశ్రాయేలులను నువ్వు నడిపించాలి అని ఈ యొక్క మోషే ఎన్నో సాకులు చెప్పినటువంటి వాడు మోషే. నత్తివాడనని చెప్పినటువంటి మోషే మరి ఎన్నో సాకులు చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి అటువంటి నత్తివాడైనటువంటి మోషేను ఎవరు వాడుకున్నారు? దేవుడు వాడుకున్నాడు. గనుక ఎంత బలహీనతల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాడుకుంటే నత్తి లేదు, ఏమీ లేదు. మాట నేర్పరైపోయాడట.
ఈ నత్తివాడైనటువంటి మోషే కార్యముల యందును మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడు గనుక దేవుడు వాడుకుంటే ఆ రీతిగా వాడబడేవారై ఉండాలి. గనుక హెబ్రీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే 12:29లో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక మన దేవుడు ఎటువంటి దేవుడు? దహించే అగ్ని. కనుక అగ్ని అంతటిని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసేవి చాలా ఉన్నవి. ఒకటి నీరు శుద్ధి చేస్తుంది. నీరు లేకపోతే అసలు ఏమన్నా శుద్ధి అవుతుందా? పనులు అవుతాయా? కనుక నీరు ఒకటి శుద్ధి చేసేది. రెండవదిగా అగ్ని శుద్ధి చేసేది. ఇంకా మనం చూస్తే వాటిలో మనం చూస్తే అగ్ని దహించేది, అగ్ని శుద్ధి చేసేది. అలాగే సీనాయి పర్వతం మీదకి ప్రభు దిగి వచ్చేటప్పుడు ముందుగా ఏం దిగి వచ్చింది? అక్కడికి అగ్ని దిగి వచ్చింది. ఆ యొక్క కొండంతా కూడా కాల్చి వేస్తూ ఉంది కనుక శుద్ధి చేస్తూ ఉన్నది. కనుక ఇశ్రాయేలీయులు ఆ కొండను ముట్టితే చనిపోతారు. కానీ మోషే ఒక్కడ మాత్రమే సజీవంగా ఉన్నాడు ఆ కొండ మీద. కనుక కీర్తన గ్రంథంలో దావీదు గారు రాశారు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక మరి అందరూ చనిపోతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు, కానీ మరి ఇక్కడ మోషే మాత్రము ఎలా ఉన్నాడు? జీవంతో ఉన్నాడు, సంపూర్ణ సంతోషంతో ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు. నిజంగా ఆ యొక్క మోషేలో రవ్వంత పాపం ఉన్న భస్మమైపోవలసిందే. కానీ మోషే ఒక్కడ మాత్రమే ఆ యొక్క సీనాయి పర్వతం యొక్క శిఖరం దగ్గరకు వెళ్ళాడు. 40 దినములు కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నాడు. 10 ఆజ్ఞలు పలకలను మరి సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గనుక ఇక్కడ శుద్ధి చేసే వాటిలో మరి నీరు, అలాగే అగ్ని, అలాగే గాలి, ఇంకా రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేదై ఉన్నది. గనుక ఇక్కడ మనం చూస్తే నీతి సూర్యుడన్నా, అలాగే వేకువ చుక్కన్నా, సమాధానం అన్నా మరి ఇది యేసు ప్రభు వారికే సంబంధించింది. కనుక ఇక్కడ మనం చూస్తే ఒకటి పితామహులు అనగా భక్తులు, రెండవదిగా దేవదూతలు, మూడవదిగా గొల్లలు, జ్ఞానులు, విశ్వాసులు అనగా మనమే. కనుక పాత నిబంధన భక్తులైనటువంటి వారు ఎవరంటే ఆదాము, అబ్రహాము, అలాగే నోవాహు, మోషే, వీరందరూ కూడా యేసు ప్రభుని మరి ఎలా చూశారు? దివ్య దృష్టితో వారు చూశారు. రెండవదిగా ఆత్మనేత్రంతో చూసి, దర్శన రూపంలో చూసి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. గనుక దేవునిలో మార్పు లేదు. మలాకీ గ్రంథంలో మనం చూస్తాం ఆయన మార్పు లేనివాడు. కనుక కాలంలో మార్పు ఉంది, మానవుల్లో మార్పు ఉంది, కానీ దేవునిలో మార్పు లేదు. నిన్న నేడు మరి నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడట. కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, మనకు అందరికీ తెలిసిందే, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పారు ప్రభు. కనుక ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనంలో మరి దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, ఇంకా ఏం చేశాడు? నక్షత్రములను చేశాను. కనుక ఇక్కడ సృష్టించాడు దేవుడు. ఆయన మాట ద్వారా మరి సమస్తమును సృష్టించాడు. కానీ మానవుని మాత్రం తన చేతితో మట్టిని తీసుకొని మరి బొమ్మగా చేసి ఆయన జీవాత్మ ఊదినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అలాగే మనం చూస్తే ఇక్కడ నక్షత్రాల గురించి తండ్రి గారు బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల చూపించారు. రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, త్వరగా చదవండి. ఆదికాండము మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. గనుక యేసు ప్రభువారు మరి దేవుడు ఇక్కడ అబ్రహాంతో చెప్తున్నాడు,
అబ్రహాం అంటున్నాడు, ఎంత ఇస్తే నాయన నాకేం ఉపయోగం, నాకు వారసుడు లేకుండా పోయాడు కదా. ఆ ఎలియాజరు మరి ఆ యొక్క వారికి ఎంతమంది 318 పాలేర్లు, ఆ పెద్ద దాసుడే వారసుడు అయిపోతున్నాడు కదా అని అన్నప్పుడు మరి దేవుడట అబ్రహామును బయటకు తీసుకొచ్చాడంట. బయట తీసుకొచ్చి నీకు నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించు అన్నాడు. నక్షత్రాలను లెక్కించగలరా ఏమ్మా? ఆ రీతిగా నీకు సంతానం అలాగవునని మరి దేవుడు అబ్రహాముకు తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆది కాండము 37:9 కూడా మరొక నక్షత్రాలు మనం చూద్దాం. సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినవని చెప్పాడు యోసేపు. కలలు కనేవాడని పేరు యోసేపుకి. కనుక పాత నిబంధన యోసేపు కలలే, క్రొత్త నిబంధన యోసేపులో కూడా కలలే. కనుక మరియ భర్త యోసేపు కలలోనే మరి అనుమానం తీరింది. కనుక అలాగే ఇక్కడ మనం చూస్తే యోసేపుకు కలలో మరి సూర్య చంద్రులు మరి 11 నక్షత్రములంటే 11 అన్నదమ్ములు, వీరందరూ కూడా మరి సాష్టాంగ నమస్కారం చేశారని మరి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగే మనం చూస్తే 4వదిగా యెషయా గ్రంథము 14:12 ఒక నక్షత్రం ఉంది. అదేమి నక్షత్రం అంటే తేజో నక్షత్రము. కనుక తేజో నక్షత్రం అనగా ఏంటి? ఎవరు చెప్పాలి? పడిపోయినటువంటి నక్షత్రము లూసిఫర్. కనుక ఈ లూసిఫర్ అట దేవదూతలందరి మీద మరి ఒక లీడర్గా పెట్టారట, ప్రభు ప్రధానుడిగా పెట్టారు. అయితే కొంతకాలానికి బాగానే ఉంది, నక్షత్రము వెలుగుతూ ఉంది. తర్వాత ప్రభు చూసేటప్పటికంట ఆ నక్షత్రాలన్నీ చక్కగా కాంతివంతంగా ఉంటే ఈ నక్షత్రం అంట కాంతి తగ్గిపోతూ ఉందంట. ఏంటి, ఏమైంది దీనికి? కాంతి ఎందుకు అలా తగ్గిపోతుంది? మనం ఏదైనా దీపం వెలిగించినప్పుడు కాంతి తగ్గిపోతూ ఉంటుంది కదా, ఎందుకు? దానిలో తైలము అయిపోయిందనమాట. కనుక దీనిలో కూడా ఏమైపోయింది? దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అయిపోయింది. రాకూడనటువంటి దుర్బుద్ధి వచ్చింది దానిలోనికి, అంతే ఆరిపోతూ ఉన్నది. నల్లగా చూస్తూ ఉండగానే నల్లగా అయిపోతుందట. వెంటనే ప్రభు దాన్ని ఆ పై నుండి గెంటి వేశారు. కనుక తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవేళ పాతాళంలోనికి ఒక మూలకు త్రోయబడితివి అని పలుకుతున్నాడు అక్కడ యెషయా. కనుక ఇది తేజో నక్షత్రమే, కానీ చివరికి ఎలా అయిపోయింది? చీకటిగా అయిపోయింది. చీకటికి జనకుడు, పాపానికి జనకుడు ఎవరంటే సాతానే. కనుక అలాగే మనం చూస్తే 5వదిగా న్యాయాధిపతులు 5:20 మనం చూస్తే నక్షత్రములు ఆకాశంలో నుండి యుద్ధము చేయుట అనేది మనం చూస్తున్నాం. నక్షత్రాలు యుద్ధము చేయడం. కనుక దేవుని సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడాను మరి దేవుని మాటే వింటూ ఉంది. కనుక దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాయి. కనుక అలాగే మనం చూస్తే యోబు గ్రంథం 3:9, అలాగే యోబు 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. కనుక దేవదూతలందరూ కూడా ఏకముగా కూడి ఎలా పాడారండి? ఏమ్మా, మనం పాట పాడితే ఆ చరణం పూర్తి అవ్వకుండానే వేరే చరణంలో మాటలు చదివేస్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఎవరా ఇలా చదువుతున్నారు అనిపిస్తుంది నాకు. వెంటనే మీకు వచ్చు రాదని అనడం లేదు, కానీ ఎలా పాడాలి? ఏకముగా పాడాలి. కనుక దేవదూతలు కూడా మనతో కలిసి పాడతాయి అన్నమాట. కనుక నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారు. కనుక దేవదూతలు అనగా ఆ కింద ఫుట్ నోట్లో మనం చూస్తే దేవుని కుమారులు. కనుక దేవుని కుమారులు వీరు ఆనందించారంట, జయధ్వనులు చేశారట. కనుక దేవదూతలు కూడా దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నక్షత్రము అది మూల పాఠం మనకి. ఈ నక్షత్రానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 5 కోణాలు. ఇప్పుడు స్టార్లు కొంటూ ఉన్నారు కదా, దానికి ఎన్నో కోణాలు వచ్చేస్తున్నాయి. 14 కోణాలు, 12 కోణాలు ఇలాగ. కానీ నక్షత్రానికి ఎన్ని కోణాలంటే 5 కోణాలు. ఈ 5 మూలలకు మనం చూస్తే
5 మాటలు కలిగినటువంటి యేసు ప్రభు వారి యొక్క బిరుదులు మనం చూస్తూ ఉన్నాము కనుక క్రీస్తు ప్రభు యొక్క బిరుదులు మనం చూస్తూ ఉన్నాము కనుక ఈ 5 కోణాలు అయ్యగారు ఎలా రాశారంటే 1 2 3 4 5 దాని కింద ఒక్కొక్క అక్షరం 1 కింద 1 రెండోది కింద రెండోది ఆ రీతిగా మరి 5 అక్షరాలు కలిగినటువంటి బిరుదులు మరి ఎన్నో ఉన్నవి. ఎవరైనా చెప్పగలరా ఏమ్మా? యేసు ప్రభువు ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. అలాగే మనం చూస్తే వేకువ చుక్క ఎన్ని అక్షరాలు? వేకువ చుక్క 5 అక్షరాలు. 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం గనుక మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. కనుక మొదటగా క్రీస్తు ప్రభు, రెండవదిగా వేకువ చుక్క చెప్పాలి. అలాగే మూడవదిగా మనం చూస్తే మలాకీ గ్రంథం 4:2లో అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. అలాగే మనం చూస్తే మూడవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కనుక ఇమ్మానుయేలు ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. 4వదిగా అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం, మీరు తర్వాత చదువుకోండి. కనుక ఇక్కడ జీవాధిపతి 5 అక్షరాలు. అలాగే మనం చూస్తే యేసు ప్రభువారు ఊరేంటి? మరియమ్మ గారు ఊరేంటి? నజరేతు. కనుక నజరేయుడు 5 అక్షరాలు. తర్వాత మనం చూస్తే రక్షణకర్త, ఆయన ఎవరండి? రక్షణకర్త. యేసు అనగా రక్షకుడు, ఎవరినైనాను రక్షించును. కనుక ఇక్కడ రక్షణకర్త 6వదిగా. 7వదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 6:3లో, అలాగే కీర్తనలు 6:10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది. పరిశుద్ధుడు 5 అక్షరాలు చెప్పలేకపోతున్నారా? 5 అక్షరాలు. పరిశుద్ధుడు 5 అక్షరాలు. అలాగే 8వదిగా మనం చూస్తే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. రక్షకుడు. రక్షకుడు అంటే ఎన్ని అక్షరాలు అవి? నా రక్షకుడు ఎన్ని అక్షరాలు అయ్యాయి? 5 అక్షరాలు అయ్యాయి. ఇక 9వదిగా మనం చూస్తే 1 తిమోతి 1వ అధ్యాయము 1వ వచనంలో నా నిరీక్షణ ఎన్ని అక్షరాలండి? 5 అక్షరాలు. కనుక ఈ బిరుదులు మనం మర్చిపోకూడదు. మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభువారే. కనుక అలాగే 10వదిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 13:6లో నా సహాయుడు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూలోకంలో ఎవరూ లేరు, ప్రభు ఒక్కరే నా సహాయుడు. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 13:13లో 11వదిగా నా బోధకుడు, అసలైనటువంటి బోధకుడు, మహోపాధ్యాయుడు. కనుక బోధకులందరూ ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. కనుక అలాగే మనం చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనంలో నా విమోచన. కనుక మనల్ని విమోచించేవారు ఎవరు? ఆయనే, యేసు ప్రభువే. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3:11లో 13వదిగా మనం చూస్తే నా సర్వమును తండ్రి గారు రాసినటువంటి బిరుదులు ఇవి. కనుక అలాగే మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పస్కా పశువు అన్న యేసు ప్రభువారే. పస్కా పశువును మనం విందు చేస్తూ ఉన్నాము కనుక పస్కా పశువు. 15వదిగా మనం చూస్తే యోహాను సువార్త 6:35-47లో జీవాహారము నేనే అన్నారు. మన జీవింపజేసేది ఏ ఆహారము?
జీవాహారము, జీవము కలిగినటువంటి ఆహారము. ఒక్కొక్కరు ఎంత తిన్నా ఎండిపోతూనే ఉంటారు. జీవం లేదు దానిలో. ఎక్కడ దొరుకుతుంది మనకి? జీవాధిపతి దగ్గరే మనకు జీవాహారం దొరుకుతుంది. కనుక అలాగే మనం చూస్తే యోహాను సువార్త 6:47 నిత్య జీవము, నిత్యము కూడా జీవింపచేసేది, నిత్యము కూడా జీవించే దేవుడు, నిరంతరము మరి ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అలాగే మనం చూస్తే ప్రకటన గ్రంథము 1:8 మరి అందరూ తెలిసిన మాటే, 5 అక్షరాలు చెప్పండి. అల్ఫా ఓమెగా. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఇక 18గా మనం చూస్తే యేసు ప్రభు. ఎన్ని అక్షరాలు? యేసు ప్రభు 5 అక్షరాలు. మొత్తం ఎన్ని అయ్యాయి? 18 బిరుదులు. మిగిలిన 19, 22 కూడా మీరే చూసుకోండి. ఇంకొకటి కూడా చెప్పేస్తాను నేను. సర్వేశ్వరుడు. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. సర్వమును కలుగజేసినటువంటి సృష్టికర్త సర్వేశ్వరుడు, సర్వం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు, సమస్తము మీద అధికారం పొందినటువంటి వాడు. కనుక మరి ఇన్ని చక్కని బిరుదులు ఇంకా ఉన్నవి. ప్రభువుకు ఉన్నటువంటి బిరుదులు లెక్కలేనన్ని బిరుదులు ఉన్నవి. కనుక ఆ యొక్క బిరుదులు మనం మర్చిపోకూడదు. కనుక మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు పాపం చేసి సిగ్గుపడ్డారట, భయపడ్డారట, చాటును దాగారంట, నిరాశలో ఉన్నారంట. అటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానము? ఆదికాండం 3:15 అందరికీ తెలిసిందే. ఆ యొక్క వాగ్దానము, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. కనుక ఆదాము హవ్వలు మనోనేత్రాన్ని తెరిచాడట దేవుడు. కనుక మనోనేత్రం తెరవగా 4000 సంవత్సరాలకు ముందు పుట్టబోయే ఆ యేసు ప్రభువుని దర్శన రీతిగా మనోదృష్టిలో చూపించారట ప్రభు. కనుక వారు మనోదృష్టిలో చూపించినప్పుడు వారు ఎంతో ఆనందించి మరి హవ్వ మరి తన సంతానము ద్వారా వచ్చే యేసును చూసి, ఆ యొక్క వంశంలో నుండి వచ్చే యేసు బాలును చూసి మరి సంతోషించి పండగ చేశారట ఆదాము అవ్వలు. కనుక ఈ రీతిగా మనం చూస్తే మరి వారు హృదయంలో క్రిస్మస్ పండుగ చేశారు. కనుక భయముతోనూ నిరాశతోనూ దిగులుతోనూ ఉన్నటువంటి గొల్లల దగ్గరికి మరి ఎవరు వెళ్ళారు? దేవుని దూత ఎలాగూ రక్షకుని జన్మదినాన్ని గురించి శుభవర్తమానం తెలిపిందో అలాగే మరి నిరాశలో ఉన్న, భయముతో ఉన్న, దిగులుతో ఉన్న ఆదాము అవ్వలకు తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మనేత్రము తెరచుట ద్వారా యేసు బాలుని చూశారు. కనుక యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. కనుక వారు పండగ చేశారు. అలాగే మనం చూస్తే గొల్లలకు దేవదూత, అలాగే ఆదాము అవ్వలకి తండ్రి అయినటువంటి దేవుడు, అలాగే మనోనేత్రములు తెరిచి యేసును చూపిన రీతిగా నోవహు కూడా మనోనేత్రము తెరిచి క్రీస్తు బాలును చూశారట. కనుక వెంటనే మరి ఏమన్నాడు? క్రీస్తు బాలును చూడగానే మరి నోవహు లేచి షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. షేము మీద చెయ్యి వేశాడట. మరి చెయ్యి వేసి ఆ పుట్టబోయే శిశువును చూస్తూ ఉన్నారట ఆ నోవహు. అప్పుడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాకని పండగ చేశారు. కనుక వీరందరూ కూడా ఆత్మనేత్రాలతో జరగబోయే పుట్టబోయే శిశువును చూస్తూ వారు పండగ చేశారు. అలాగే గొల్లలు, జ్ఞానులు, మరియా, యోసేపులు, హన్నా, సుమియోన్లు వీరందరూ కూడా పుట్టినటువంటి బాలును చూసి పండగ చేశారు. మనం ఎలా చేయాలి? 2000 సంవత్సరాల క్రితమే పుట్టేసినటువంటి ప్రభువును గతించిపోయినటువంటి జన్మదినాన్ని మనం చూసి ఆత్మనేత్రాలతో చూస్తూ మనము కూడా పండగ చేయాలి. అప్పుడే మనము కూడా ఎటువంటి వారము? ప్రవక్తలము, ప్రవక్తృలము. గనుక ఆత్మనేత్రంతో చూసి క్రీస్తు బాలుని మనం పండగ చేయవలసిన వారమై ఉండాలి. గనుక ప్రవక్తలు దర్శన రూపముగా చూచి ఆరాధించారు. అలాగే దేవదూతలు, గొల్లలు, జ్ఞానులు ఆయనను దర్శించడం ద్వారా మరి చూచారు, పండగ చేశారు.
అలాగే మనము కూడా ఆయనను చూస్తూ ఆరాధించాలి. ఆయన కనబడతాడా? దేవుడు కనబడతాడా? ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడట. ఏ మానవుడు కూడా సమీపించలేడు. నిర్గమాకాండము 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. కనుక ఎందుకు? ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు అన్నారు. కనుక ఏ నరుడు కూడా ప్రభువును చూడలేరు. కనుక నిర్గమాకాండం 33వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా మనం చూస్తే, అయినను మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక ముఖాముఖిగా మాట్లాడాడంటే యేసు ప్రభుతో ముందు పరిచయం ఉండాలి. తర్వాత పరిచయం ఎక్కడయ్యాడు? పొద దగ్గర. ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను అనగానే ముఖం తల దించుకున్నాడట. దేవుని వైపు చూడబెరచెను, భయపడ్డాడట. దేవుని వైపు చూడకుండా. అందులోనూ మోషే ఎటువంటి వాడు? నరహంతకుడు, ఐగుప్తీయుని చంపేసి మిద్యాను దేశం పారిపోయినవాడు. అయితే దేవుడు కనపడ్డాడు. మరి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. కానీ యేసు చెప్పారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కనుక దేవుడున్న చోట చెడుతనానికి చోటు లేదు. కనుక డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. చాలామంది పైకి భక్తిగా ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అన్నాడు పౌలు గారు. కనుక పరిశుద్ధత అనేది లేకుండా ప్రభువును చూడడం అనేది అసంభవం. కనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే మరొక చోట ఉంది, సమాధానమును వెదకి దాని వెంటాడుడి. కనుక సమాధాన వైపు వెంటాడాలట. అలా ఉంటే ఇంక గొడవలు వస్తాయా? సమాధానం అనగా యేసు ప్రభువారే సమాధానము, 5 అక్షరాలు. కనుక మరి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడాలనుకోవడము మనకు అసాధ్యము. కనుక మనకు హృదయశుద్ధి కలిగిండటకు ప్రయత్నించాలి. మొదట మన సకల పాపములను విడిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి మన హృదయంను శుద్ధి చేసి నూతన పరుస్తారు. కనుక మరి మిణుకు అంటున్నటువంటి మన దీపమును తీక్షణముగా వెలుగునట్లు వెలిగిస్తారు ప్రభు. కనుక ఆరిపోయినటువంటి దీపాల వంటి వారం మనము. కనుక మన దీపములు ఎవరు వెలిగించాలి? దేవుడే వెలిగించాలి. ఎప్పటికప్పుడే తైలం తగ్గిపోయిందేమో అని మాటికి చూసుకోవాలి. ఒక మాట చెప్తాను. మా ఇంట్లో మరి నిరీక్షణరావు గారు అని బావగారు ఉన్నారు. ఆయన మేము ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు వచ్చి అనేవారు, గలవారా లేనివారా మీరు అన్నారు. ఆయన ప్రసంగం వినేసి వచ్చి, మీరు గలవారా లేనివారా అన్నారు. మేము గలవారమే అన్నాను నేను. అయితే డబ్బులు ఇవ్వు, ఒక 10 రూపాయలు చేప తెస్తానన్నారు. కనుక తర్వాత మేము లేనివారం అన్నది మా తోటికోడు ఇంకొక అమ్మాయి. అయితే బుద్ధి లేనివారు అన్నమాట మీరు అన్నారు. చాలా లాజిక్గా అడిగేవారు అనమాట, బుద్ధి గలవారా బుద్ధి లేనివారా. కనుక మనం గలవారమా లేనివారమా? ఏమ్మా? గలవారము, బుద్ధి కలిగిన వారము. కనుక మనము ఏం చేయాలంటే మరి సకల పాపములను కూడా మనం విడిచిపెడితేనే కానీ పరిశుద్ధాత్మ మనలోనికి రాదు. కనుక మిణుకు మన హృదయాన్ని శుద్ధి చేసి నూతనపరిచే దేవుడు. తైలం తగ్గిపోతే విశ్వాసము మనం కలిగి ఉండాలి. విశ్వాసం తగ్గిపోయిందేమో అని ఎప్పటికప్పుడే మనము చూసుకోవాల్సిన వారమై ఉండాలి. కనుక పౌలు గారు అన్నారు కదా, ఆత్మపూర్ణులైండుడి అని. అలాగే ఎఫెసీ పత్రిక 5:8-18 వచనంలో మనం చూస్తే ఆత్మను ఆర్పకుడి అని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి సమాధానం మనలో ఉన్నడలా హృదయము శుద్ధి అవుతుంది. సమాధానకర్త అయినటువంటి ప్రభు మన హృదయంలో ఉంటే ఆయనే శుద్ధీకరిస్తారు. అలాగే మనం చూస్తే
అయితే మనము పాపము చేసి దేవునికి దూరముగా పోయినందున యేసు జన్మము శిలువ మరణంపై విజయం వలన దేవునితో సమాధానపరుచుకొనెను. కనుక పౌలు గారు రాస్తూ ఉన్నారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలు. కనుక ఇక్కడ దూతలందరూ కూడా మరి పాడారట, గీతములు పాడారట. ఏం పాడారు? ఏం గీతం పాడారు? ఏమ్మా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. కనుక ఆయనకి ఇష్టంగా మనం ఉంటే సమాధానం మనదే. కనుక ఆయనకి ఇష్టలైనటువంటి వారికి మాత్రమే, భూమి మీద అందరికీ కాదు. కనుక ఇష్టలైన వారికి, మన దేవునికి ఇష్టంగా జీవించాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము. కనుక విశ్వాసము మనం కలిగి ఉండాలి. కనుక సమాధానము అనగా దేవునికి ఇష్టలైన వారికి సమాధానం వస్తుంది. ఇక మనం చూసినట్లయితే సమాధానం ఇంగ్లీష్లో మనం చూస్తే పీస్, PEACE, ఇది కూడా 5. PEACE 5 అక్షరాలు. ఇక్కడ సమాధానము 5 అక్షరాలు. మనం చూస్తే సా అనగా సద్వాక్య పఠనము చేయుము. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక సద్వాక్య పఠనము చేయుము. కనుక దివారాత్రులు ధ్యానించాలంటే ఏదో మొక్కుబడిగా ఒకసారి చదివేసి పక్కన పెట్టేయడం కాదు. కనుక అలాగే మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16-17లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా వాక్యము మనలో ఎలా ఉండాలట? సమృద్ధిగా ఉండాలి. అయ్యగారట నోరు తెరిస్తే వాక్యమే వచ్చేదట. నోటి నిండా ఏముండేది? వాక్యమే. ఆయన్ని ఏమనేవారంటే మందస్సం అనేవారట అయ్యగారిని. మందస్సంలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, మన్నా కొలుసు పాత్ర ఉంది, కనుక 10 ఆజ్ఞల పలకలు ఉన్నవి. కనుక మందస్సములో మరి దేవుని వాక్యం ఉన్నట్లుగా మన హృదయంలో ఏముండాలి? వాక్యంతో నింపబడి ఉండాలి. కనుక మరి దేవుని వాక్యమే మన హృదయంలో నివసింపనియ్యాలట. నివసిస్తూ ఉందా? నివసించనిస్తున్నామా? ఆయనకు నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షుల గూళ్ళున్నవి, మనుషు కుమారుడు తలవాల్చుకునడానికి కూడా మరి స్థలము లేదన్నారు. మరి ఎంతవరకు మనలో నివసిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు? కనుక వాక్యము మన హృదయం నిండా నిండుకొని ఉండాలి. కనుక అలాగే మనం చూస్తే మరి ఒకరికి ఒకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కనుక మొదటిగా సద్వాక్య పఠనము చేయము. రెండవదిగా సమాధానములో 2వ అక్షరం ఏంటి? మార్గోపదేశము చేయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో మరి యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, మరి నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కనుక నేనే మార్గము సత్యము జీవమును, మరి నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కనుక ఇంకా వేరే మార్గం ఏదీ లేదు. మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసే మార్గము, యేసే సత్యం, యేసే జీవము. కనుక మరి అలాగే మనం చూస్తే మార్గోపదేశము చేయాలి. మూడవదిగా మనం చూస్తే 3వ అక్షరం ఏంటి? అనగా ధారాళముగా ఆరాధన చేయము. కనుక లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనము, అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో తర్వాత చదువుకోండి. కనుక మరి మనం చూస్తే 4వ అక్షరం ఏంటి? నా అనగా నమ్మిక కలిగి ఉండుము. కనుక దేవుని ఎడల మనము నమ్మిక కలిగి ఉండాలి. నమ్మేయడమే. ఒక జ్వరం వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ మింగేయాలి. మింగకపోతే తగ్గుతుందా? మింగేయడమే. మనకు తెలుస్తుందా? అమ్మో ఈ ట్యాబ్లెట్ ఏమవుద్దో అని అనుమానంగా ఉంటే ఎలా మింగగలం? మింగలేం.
కనుక నమ్మాలి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు తండ్రి గారు. కనుక నమ్మాలి. కనుక క్రీస్తు ప్రభు నమ్మకము మరణం వరకు నమ్మకముగా ఉండుము అన్నారు. కనుక అలాగే చూస్తే మరి సమాధానంలో ఆఖరు అక్షరం ఏంటి? 5వ అక్షరం ము అనగా మురియుచు చందా వేయము. మురుసుకుంటూ వేయాలంటే చందా. ఏమో అలా వేస్తారా? మురుసుకుంటూ. 2 కొరింథీ పత్రిక 9:7 చదవండి. నువ్వు సణుక్కుంటూ వేసే కంటే మానేయడం మంచిది. ఒక ఆవిడట అమ్మగారు అయ్యగారు కాలువలో ఉండేవారట. ఆవిడ లెక్క వేసుకుందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మో చందా బియ్యం ఇన్ని ఉన్నాయి, నేను ఒక్కదాన్నే ఎన్ని బియ్యం ఇస్తే మిగతా వాళ్ళందరూ కలిస్తే ఎన్ని బియ్యం? కోడి గుడ్డు పెట్టిందంట. గుడ్డు తీసుకెళ్తూ అన్నదంట, ఇంకేంటి అయ్యగారికి ఆ బియ్యంతో అన్నం వండేస్తారు, గుడ్డుతో కూర వండేస్తారు, ఇంకా వాళ్ళకి లోటేంటి అని అనుకుంటూ వెళ్ళి కానుక వేయడానికి వెళ్ళిందంట. అవి లోపల పెట్టడానికి వెళ్ళిందంట. అప్పుడు అన్నారంట, ప్రభు అన్నారంట అమ్మగారితో, పలానా ఆమె ఆ లక్ష్మమ్మ కానుక పక్కన పెట్టండి అన్నారంట. వెంటనే అమ్మగారు ఊరుకోరు కదా, పక్కన పెట్టి అందులో వేయడానికి వీల్లేదు అన్నారంట. అంతే. అప్పుడు చెప్పారట అమ్మగారు, ఇదిగో ప్రభు తెలియచేస్తారు నాకు, నువ్వేమనుకుని వచ్చేస్తున్నావు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు మమ్మల్ని పోషించలేడా అని అడిగినప్పుడు సిగ్గుపడిపోయిందంట. కనుక చాలామంది మరి సణుక్కుంటూ గొణుక్కుంటూ వేయకూడదు. అయ్యగారు ఎక్కువగా ఒక మాట అనేవారు, సణుగు గొణుగు మణుగు బరువట, విసుగు గిసుగు వీసెడు బరువంట. మరి ఎలీషా గారి మాటలు అవి. కనుక మరి ఎలా వేయాలంట? ప్రభుకి మురియొచ్చు చందా వేయము. మనం చందా ఎంత వేయాలి మనం ఆలోచించుకోవాలి. మనకు మనమే ఆ హృదయంలో ప్రభువే పుట్టించాలి. ప్రభు పుట్టించిన తర్వాత నువ్వు ఎంత వెనకలాగినా ఏం వీలు కాదు, దేవుడు శోధించేస్తాడు. వెయ్యి 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 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, వెనక పెట్టడానికి వీల్లేదు. దేవుడు మాట్లాడితే అలా మాట్లాడి ఆయన వేయించుకోగలడు. కనుక కొందరు దేవుని మాట వినని వాళ్ళకి ఇక చెప్పడం వదిలేస్తాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్తాడు? ఏమ్మా అన్నిసార్లు ఆయన విసిగిపోతాడు, ఇక చెప్పడం వదిలేస్తాడట. ఏమండి? వదిలేస్తాడు ఆయన. ఆది కాండములో ఉన్నది కంత. కనుక ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి వారట మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారని సామెతల గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. కనుక దేవుడు కూడా వదిలేస్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, ఇక అన్నిసార్లు చెప్పడాక ఆగిపోతాడు. అనగా దేవుని యొక్క కృపను ఆపివేస్తారనమాట. కనుక కృప ఆగిపోయిందంటే మన జీవితం అంతే. కనుక దేవుని సన్నిధిలో మనము మురియుచూ వేయాలి, మురుసుకుంటూ వేయాలంట. మనం ఏదన్నా అందుకోవడానికి మురుసుకుంటాం, కానీ ఇవ్వడానికి ఇవ్వలేము దేవునికి. కనుక పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నారు. కనుక దేవునికి ఇవ్వడంలో మరి చాలా మరి మనం ఒక్క చేతితో ఇస్తే ఆయన పట్టజాలంత విస్తారంగా ఇచ్చే దేవుడు. ఆయన ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారంగా ఇస్తాడు. కనుక నాకు ఇచ్చి శోధించండి అన్నారు ప్రభు. నాకు ఇచ్చి శోధించండి, మీకు ఎలా వస్తుందో చూద్దరు కానీ అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని ఇవ్వండి, మీకు ఇవ్వబడును. మనం ఎక్కువగా ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? అడగండి మీకు ఇవ్వబడును అన్నారు కదా ప్రభువా. మేము అడుగుతున్నాము మాకు ఇవ్వు అని అంటాం, కానీ ఇవ్వండి మీకు ఇవ్వబడును. దేవునికి ఇస్తే తిరిగి ఎంత పొందుతామో మనకు తెలియదు, అది రుచి చేసిన వాళ్ళే తెలుసుకోగలరు. కనుక దేవునికి ఇవ్వడంలో మనం ముందుండాలి, మురియుచు కానుక వెయ్యాలి. అలాగే మనం చూస్తే పీస్ అనగా PEACE, పి అనగా ప్రేయర్ఫుల్ హార్ట్ అనగా ప్రార్థనా హృదయము. మన హృదయం నిండా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కనుక నిత్యము మనము విసుగక నిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంతేగాని ఏదో నా వంతు ప్రార్థన వచ్చాక చేసేసి వెళ్ళిపోతాను అనుకుంటే అది ప్రార్థన అవ్వదు. కనుక చేసేవారు ఉండాలి, చేయించుకునేవారు కూడా ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన మరి నెరవేరుతుంది. అలాగే పి అనగా ప్రేయర్ఫుల్ హార్ట్, ఈ అనగా ఎక్స్క్యూజింగ్ హార్ట్ అనగా క్షమాపణ హృదయము. ఆది కాండము 50వ అధ్యాయము 6-17. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం తర్వాత చదువుకోండి. అలాగే
పిఏ మూడో అక్షరం ఏంటంటే ఏ, యాస్ప్రింగ్ హార్ట్ అనగా ఆసక్తి గల హృదయము. కీర్తన గ్రంథం 42:1, అలాగే 84:2, అలాగే 63:2, 19, 18 ఈ కొటేషన్లన్నీ చదవడానికి మనకు సమయం లేదు కనుక ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి ఉండాలి. అలాగే ఆసక్తి కలిగి ప్రార్థన చేయడానికి కూడా ఆసక్తి ఉండాలి. ఏలియా మన వంటి మనుషుడే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు లేనటువంటి వర్షం వచ్చిందట. కనుక ఆసక్తి అనేది మనం కలిగి ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది. కనుక 7 సార్లు ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలియా. ఆ వర్షం అయితే ఆపేశాడు, కానీ రప్పించడానికి 7 సార్లు చేయవలసి వచ్చింది. ఆ 7 సార్లు కూడా నెరవేరకపోతే మళ్ళీ 7 సార్లు చేస్తాడు. విసుగుపోయేవాడు కాదు ఏలియా. రోషం కలిగినటువంటి వాడు, దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడు. రోషం అనగా ఆసక్తి. అటువంటి ఆసక్తి మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమై ఉండాలి. అలాగే మనం చూస్తే మరి సి అనగా కంపాషనేట్ హార్ట్, సంతాపపడు హృదయము. హెబ్రీ పత్రిక 12:1, అలాగే మత్తయి సువార్త 5:4, 1 కొరింథీ 7:10, ప్రసంగి 7:3. ఈ రీతిగా మనం చూస్తే సంతాపపడే మనసు, దేవుని సన్నిధిలో సంతాపపడడం. కనుక యోనా గ్రంథంలో దేవుడు నినివే వారిని ఇక 40 దినాలకు మిమ్మల్ని నాశనం చేస్తానని మరి యోనా ద్వారా వర్తమానం పంపిస్తే యోనా ఒక్క ప్రసంగానికి వాళ్ళు ఏం చేశారు? ఏమండి? సంతాపపడ్డారు. వారు వస్త్రాలు తీసేసి గోనెబట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని వారు తమ చెడు నడతలు మానివేశారంట. కనుక ఈ రీతిగా సంతాపపడడం చూసి ప్రభువు కూడా సంతాపపడ్డారట. అయ్యో, వాళ్ళని పాడు చేస్తానన్నాను, నాశనం చేస్తానన్నాను, పోనీలే, నరమాతృలే కదా అని వెంటనే ప్రభుట తన కోపాన్ని అణుచుకున్నటువంటి దేవుడు. కనుక సంతాపము అది చాలా ప్రాముఖ్యమైంది. సంతాప హృదయం. కొందరికి అసలు సంతాపం అనేదే రాదు. కఠిన హృదయాలు మనకు ఉండకూడదు. ప్రభు జాలి కలిగినటువంటి దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన ఎటువంటి వాడు? కరుణ కలిగినటువంటి వాడు, కరుణా సంపన్నుడు. కరుణ అనగా జాలి. కరుణ అనేది సంపన్నతగా కలిగినటువంటి వాడు. మనకైతే కరుణ అసలు ఏమీ లేదు, మనకి ఏమీ లేనివాడు. కానీ దేవుడు కరుణ సంపన్నుడు, జాలి కలిగినటువంటి హృదయము, సంపన్నతగా కలిగినవాడు. అలాగే పీస్లో లాస్ట్ అక్షరం ఏంటి? ఈ అనగా ఎండ్యూరింగ్ హార్ట్ అనగా సహించు హృదయము. 2 తిమోతి 3:10, 11, కొలస్సీలకు రాసిన పత్రిక 3:10, రోమా 2:4, 9, 22. కనుక ఇక్కడ మనం చూస్తే సహించు హృదయము, సహింపు మనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణము సహించే లక్షణము. ఇశ్రాయేలుని ఎంతగా సహించుకున్నాడు దేవుడు. పలుమారులు వాళ్ళు విసిగిస్తూనే ఉన్నారు దేవుణ్ణి. నిత్యము కూడా లోబడనల్లనటువంటి ప్రజల వలె ఉన్నారు. అయినా కూడా మరి దేవుడు సహించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇర్మియాలో మనం చూస్తే 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. కనుక పైన మాత్రమే బాగు చేస్తారట, సమాధానం అని చెప్తూ. ఈ 6:14లో ఉన్నట్లు పైన సమాధానము కాదు కానీ సమాధానకర్త అని యెషయా 9:6-7లో ప్రవక్త ద్వారా పిలువబడినటువంటి యేసు ప్రభువారు హృదయ శుద్ధి వలన నిజమైనటువంటి విశ్వాసము ద్వారా ఆయనను చూచి మనం సమాధానముగా క్రిస్మస్ చేయవలసిన వారమై ఉండాలి. సమాధానం లేకుండా క్రిస్మస్ చేయలేం. కనుక 2వ కొరింథీలకు రాసిన పత్రిక 8:9లో ఆయన ఎంతగా దిగిపోయాడో, మన కొరకు ఎంతగా ఆయన దరిద్రుడయ్యాడో ఈ యొక్క వాక్యంలో మనం చూడగలము. ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను, గుడ్డ పేలికలు కప్పుకున్నారు ఆయన. నిజంగా ఈ దినాల్లో మనం చూస్తే మన పిల్లలకి ఎంత మంచి మంచి బట్టలు వేస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క మహాకృప. కనుక ఆయన
గుడ్డ పేలుకలు కప్పుకున్నారు. ఆయన ఏమీ లేనటువంటి పేదరాలు మరియా, యోసేపు కూడా పేదవారే గనుక అటువంటి పేదవారి ఇంట్లో జన్మించినటువంటి ప్రభు మహిమ వస్త్రాలు కప్పుకునే ప్రభువుకి గుడ్డ పేలుకలు కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాము. కనుక యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడు? మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాము. మన కొరకు ఆయన దైవత్వం విడిచి మనుషత్వంలోనికి వచ్చారు. అలాగే మొదటగా మనం చూస్తే మరి ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యారు. రెండవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మూడవదిగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. నాలుగవదిగా మన కొరకు ఆయన దైవత్వం విడిచి మనుషత్వంలోనికి వచ్చారు. ఐదవదిగా మనం చూస్తే ఆయన పరలోకం విడిచి పాపలోకానికి వచ్చారు. కనుక అలాగే ఆరవదిగా మనం చూస్తే సింహాసనమును విడిచి పశువుల తొట్టిలోనికి వచ్చారు. ఏడవదిగా దేవదూతలను విడిచి పాపుల మధ్యకు వచ్చారు. మహిమ లోకమును విడిచి చీకటి లోకంలోనికి వచ్చారు. ఎంతగా దిగిపోయారో చూడండి ఒక్కొక్కడిగా. కనుక తొమ్మిదవదిగా చూస్తే దేవుని కుడిపార్శ్వమును విడిచి ఒక స్త్రీ గర్భములోనికి దిగిపోయారు. ప్రభు ఎంతగా తగ్గించుకున్నారు. కనుక ఆయన మొదటి స్నేహితులు ఎవరు? పశువులు. ఆయన ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో కదా. కనుక ఆయన మొదటి స్నేహితులు పశువులు, చివరి స్నేహితులు దొంగలు. శిలువ మీద ఎవరున్నారు? పక్కనే దొంగలు. కనుక జాగ్రత్త. కనుక దొంగలు ఉంటారు, ప్రభు పక్కకే చేరారు దొంగలు. కనుక అలాగే మనం చూస్తే ఆయన మొదటి తలగడ దిండు గడ్డి పచ్చికలట, చివరి తలగడ దిండు ముళ్ళ కిరీటము. కనుక మన కొరకే ఆ ముళ్ళ కిరీటం వచ్చింది ఆయనకు. ఆయనకు సత్రంలో స్థలము లేదు, లోకంలో తలవాల్చుడికైనా స్థలము లేదు. అలాగే ఆయన పన్ను కట్టడానికి ఒక చేప ద్వారా అద్భుతం చేయవలసి వచ్చింది. తర్వాత మనం చూస్తే వేరొక భారవాహక పశువుపై ఎక్కి ఆయన యెరూషలేమునకు వెళ్ళవలసి వచ్చింది. చివరిగా మనం చూస్తే వేరొకని సమాధిలో పెట్టవలసి వచ్చింది. ఆయన ఇంత దీనస్థితికి దిగిపోయారు. ఎందుకు అంటే మన నిమిత్తమే, మన కొరకే. యేసు నీ కొరకే రాఘవరేనన్న కీర్తనలో చూస్తే అన్నీ మన కొరకే. ఆయన ఎందుకు వచ్చారు? మన కొరకే. మన కొరకే ఆయన ఈ లోకంలో జన్మించాడు, మన కొరకే తగ్గించుకున్నాడు, మన కొరకే నిందలు పొందాడు, మన కొరకే దెబ్బలు తిన్నాడు, మన కొరకే అన్నీ సిలువేయబడం మన కొరకే, తిరిగి లేవడము మన కొరకే, ఆరోహణం అవ్వడము మన కొరకే, తిరిగి రావడం కూడా మన కొరకే. కనుక రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? కనుక ఎంతవరకు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము? కనుక అన్ని విషయంలో కూడా ప్రభు వల్లే మనము కూడా దిగిపోవాలి. ఎంతవరకు తగ్గించుకున్నాము? మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 7:14 చదవండి అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకాలి, తమ చెడు మార్గములను విడచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్నట్టున్నారు. కనుక మనం కరెక్ట్గా ఉంటే ప్రభు కూడా కరెక్ట్గానే చేస్తారు మన ఎడల. కనుక నిజముగా మనం ఇట్లా తగ్గించుకున్నట్లయితే మనలో నిజమైనటువంటి సమాధానం ఉండి సమాధానకర్తను ఆరాధిస్తాము. కనుక దూతలు స్తోత్రము చేశారు, గొల్లలు దర్శించారు, జ్ఞానులు పూజించారు, అందరూ తమ తమ కానుకలు తెచ్చారు. మనమేమి తెస్తున్నాము ప్రభుకి అని మనం చూస్తే మరి సామెతల గ్రంథం 3:26 చూస్తే నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని ప్రభు అడుగుతూ ఉన్నారు. మన హృదయాన్ని ప్రభుకి ఇస్తూ ఉన్నామా? అది ఎంత పాడైపోయినా పర్వాలేదు, ఆయన బాగు చేసుకుంటాడు. ఆ హృదయాన్ని శుద్ధీకరిస్తారు ప్రభు. కనుక అన్నీ ఇస్తున్నాం కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వరు. చాలామంది హృదయాన్ని దాచేసుకుంటారు. హృదయాన్ని దేవునికి ఇవ్వండి. ఆ హృదయంలో ఎవరుంటారు? ప్రభు ఉంటారు. ఇదిగో తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో కూడా నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనము చేయదు. కనుక ప్రభువుతో భోజనం చేయడం అంటే మాటలు కాదు, ప్రభువుతో కలిసి భోజనం చేయడం ఎంత చక్కని అనుభవము. ప్రభు మనలను ముట్టు భోజన పంక్తి, మనము ఆయనను ముట్టే భోజన పంక్తి. ఆ పాటలు ఎంత చక్కగా ఉంటుందో. ప్రభువుని మనం తాకే సమయం అది, ప్రభువుని ముట్టుకునే సమయం అది. కనుక ఎంత సంతోషము.
కనుక మరి మనం చూసినట్లయితే నాడు పశువుల తొట్టిని ఆధారం చేసుకున్నటువంటి బాలయేసునకు నేడు పవ్వళించడానికి పాన్పుగా మన ఆత్మలను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నామా? హృదయంలో నుండి స్తోత్రములు ఇవ్వాలి. హృదయంలో నుండి వచ్చినటువంటి స్తోత్రాన్ని ఆయన అలక్ష్యము చేయుడు. మన ఆత్మలను కానుకగా ఇవ్వాలి. అలాగే మనం చూస్తే దూతలు గొల్లలను ప్రభువునద్దకు తెచ్చారు. గొల్లలు తమ ఆత్మలను కానుకగా తెచ్చారు. దూతలు గొల్లల్ని ప్రభువు దగ్గరకు తీసుకొస్తే గొల్లలు ఏం తెచ్చారట? ఆత్మలను సమర్పించారు. ఒక్క నక్షత్రము 3 జ్ఞానులను ప్రభువునద్దకు తెచ్చింది. కనుక నక్షత్రానికి నోరుందా? చెవులున్నాయా? కళ్ళున్నాయా? కానీ నక్షత్రం 3 జ్ఞానులను ప్రభు దగ్గరకు నడిపించింది. కనుక మనం ఎంతమందిని నడిపిస్తున్నాము? ఆంద్రేయ పేతునట ప్రభు దగ్గరకు తెచ్చాడట. అయితే పేతునట ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షింపడ్డారు? 3,000 మంది ప్రభు దగ్గరకు తెచ్చాడు. ఇప్పుడు ఆంద్రేయ ₹1 బ్యాంకులో వేశాడు అనుకోండి, కొంతకాలం అయ్యేటప్పటికి పెరుగుతుంది కదా. ఎంత పెరిగింది? 3,000. ఒక్క పేతునే తీసుకొని వస్తే ఆయనకి ఎంతమంది పెరిగారు? 3,000. 3,000 వడ్డీ అన్నమాట. ఎవరికి? ఆంధ్రేయకి వచ్చినటువంటి వడ్డీ. కానీ దేవుని మరి కానుక మనం వేస్తే దేవుడు కూడా మనకు వడ్డీ ఇస్తాడేమో, నూరంతా ఇస్తాడు. కనుక మరి అలాగే మనం చూస్తే సమరయ స్త్రీ ఎంతమందిని నడిపించింది ప్రభు దగ్గరికి? ఊరు వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. మనం ఎంతమందిని నడిపిస్తున్నాం? ఈ నూతన సంవత్సరంలో అనేక మందిని మనము ప్రభు దగ్గరికి నడిపించే వారమే ఉండాలి. కనుక క్రిస్మస్ సమాధానము మనం అందరము కలిగి ఉండాలంటే ప్రభు దగ్గరకు అనేక ఆత్మలను మరి రక్షించి ప్రభు దగ్గర చేర్చే ధన్యత కుడి వచ్చిన మనందరకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమె మోకరించుకుందాం. దయానిధి ప్రేమస్వరూపుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. నేను ఇంతవరకు నాయన తండ్రి గారి యొక్క వాక్యాన్ని మరొకసారి ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వర్తమానాన్ని ప్రతి వారి హృదయాల్లో భద్రపరుచుకుని నిత్యము తలపోసుకుని మరేవలే ప్రభావాన్ని స్తుతించే భాగం దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని సమాధానకర్త అయిన యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. నుండి వచ్చారు. వీరికి గత 2 నెలల నుండి కూడా జ్వరము, దగ్గు, అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షను, యూరిన్లో ఇన్ఫెక్షను, రక్తంలో ఇన్ఫెక్షను, ఈ 3 రకాల ఇన్ఫెక్షన్స్తో 2 నెలల నుంచి కూడా బాధపడుతూ ఉన్నారు. మరి అంత బలహీనతలో కూడా గత వారం శాలకు వచ్చారు. మరి దేవుడు ఈ వారం నాటికి స్వస్థపరిచారు. అంతేకాదు మరి ఇన్ఫెక్షన్ లేదని మంచి రిపోర్ట్లు కూడా వచ్చినందుకు దేవునికే మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒక వారం వచ్చేసరికి ఆ 3 విధముల ఇన్ఫెక్షన్స్ కూడా ప్రభు తీసివేశారు. మంచి రిపోర్ట్లు వచ్చాయి. దేవునికే మహిమ కలుగును గాక. శాంతకుమారి గారు కొయ్యలుగూడెము. మరి వీరి అమ్మాయి గారి డెలివరీ విషయంలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి అంటండి. మరి ఎవరో చెప్పగా ఇక్కడ శాలకొచ్చి కొయ్యలుగూడెం నుంచి ప్రార్థన చేసుకోగా కుమార్తెకి డెలివరీ చక్కగా అయినందుకు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నందుకు దేవుడిచ్చిన కొయ్యలుగూడెం నుంచి మరి చెప్పగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోగా వీరి కుమార్తె విషయంలో దేవుడు అద్భుతం చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. వీరమ్మ గారు తాడేపల్లిగూడెం నుండి వచ్చారు. వీరి మనవడికి ఉద్యోగం లేక చాలా నుండి బాధపడుతున్నారు. అయితే మరి మా అమ్మగారు యొక్క శాలకు వచ్చి ఆ మనవడ కొరకు ప్రార్థన చేసుకోగా దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి బ్యాంకులో చక్కటి జాబ్ని ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడదామండి. మొన్న షాల్లో మరి వీరి అల్లుడి గారికి చాలా సీరియస్ అయిపోయిందంటండి. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే బ్రతకరని చెప్పారంటండి. అయితే మరి వీరి అయ్యగారితో సంఘానికి చెప్పి ప్రార్థన చేయించుకోగా క్షేమంగా క్రిస్మస్ రోజు మడికి గుడికి ఆ కుమారుడి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్తాననుకోగా మరి కానుకేసుకుంటాననుకోగా మరి దేవుడు ఆ కుమారుని క్రిస్మస్ రోజు క్షేమంగా మరి గృహానికి చేర్చినందుకు, మనసులో కోరిక నెరవేరినందుకు, ఇతరుల నుంచి దేవుడు లేవనెత్తినందుకు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం.
జ్యోతి గారు నారాయణపురం నుండి వచ్చారు. గడిచిన సంవత్సరంలో 7 వారాలు శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా వీరు అన్నయ్య గారి కోడల గర్భాన్న దేవుడు తెరవ చేసినందుకు, అంతేకాదు మంచి ఆరోగ్యం ఆ బిడ్డకి ఇచ్చినందుకు, అలాగే ఈ కుమార్తె కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, శాలకు రాగా దేవుడు ఆ కుమార్తెను దర్శించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మందులు వాడినప్పటికీ కూడా స్కిన్ ఎలర్జీ తగ్గలేదు. మరి శాలకు వచ్చి ప్రార్థన చేసుకుని దేవా నేను నిలబడి సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకోగా దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డను స్వస్థత పరిచినందుకు, గత సంవత్సరం అంతా కుటుంబంలో అందరినీ కాపాడినందుకు, పిల్లలకు జ్వరాలు వచ్చినప్పటికీ స్వస్థపరిచినందుకు, సంవత్సరంన్నర నుండి బాధపడ్డారు ఆ స్కిన్ ఎలర్జీతో, చాలా ప్రార్థన చేసుకోగా ప్రభువే ముట్టి స్వస్థపరిచారు. ఆయనకే మహిమ కలుగును గాక.